ఈ ఎలుకలను బీవర్లుగా పిలుస్తారు. అమెరికాతో పాటు యూరేషియాలో ఎక్కువగా నివసిస్తుంటాయి. వీటి నైపుణ్యాలు ఆశ్చర్యపరుస్తాయి. పారే నదులు, నదీపాయలు, సెలయేళ్లలో ఇవి నివసిస్తాయి. డోమ్ల ఆకృతిలో ఇవి ఇళ్లను నిర్మించుకుంటాయి. నీటి ధారలో ఒక చోట మడుగులను ఏర్పాటు చేసుకుంటాయి. అందుకోసం నదీ ప్రవాహ వేగాన్ని తగ్గించేందుకు ముందుగా నీటి ప్రవాహం అంచున ఉన్న పెద్ద చెట్లను తమ బలమైన నారింజ రంగు పళ్లతో కొరికి నేల కూలుస్తాయి. ఇవి తమ పళ్లతో 148 అడుగుల ఎత్తున్న చెట్లను కూడా పడేసినట్లు రికార్డులున్నాయి. వీటి పళ్లలో ఇనుము ఎక్కువగా ఉండటం వల్ల వీటికి రంగు వస్తుందట. ఆ తర్వాత అన్ని బీవర్లు కలిసి ఆ దుంగలను నీటి ప్రవాహం వైపు నెట్టుకొస్తాయి. దుంగలను నిలబెట్టడానికి తమ 2 చేతులతో గుండ్రాళ్లు మట్టిని పోగు చేసి ఒక దగ్గరికి తెస్తాయి. అవన్నీ కుదురుకుని నీటి ప్రవాహం నెమ్మదించాక చెట్ల కొమ్మలు, గులకరాళ్లు, ఇసుక, పుల్లలు, గడ్డి ఇలా అన్నింటినీ వేస్తూ ఆనకట్టను నిర్మిస్తాయి. దీంతో ఆ భాగం ఇళ్లు కట్టుకోవడానికి అనుకూలంగా మారుతుంది. ఇందులో పుల్లలు, రాళ్లు ఏరుకొచ్చి బోర్లించిన గూడులా తమ ఇళ్లను కట్టుకుంటాయి. తినడానికి, ఉండటానికి, చలికాలం ఆహారం నిల్వ చేసుకునేందుకు ఇళ్లను విడివిడి భాగాలుగా నిర్మించుకుంటాయి. వీటి ద్వారాలు మాత్రం నీటి లోపలి నుంచి వెళ్లగలిగేలా మాత్రమే ఉంటాయి. అంటే నేల మీద వీటి శత్రువుల నుంచి తప్పించుకోవడానికన్నమాట. ఇక ఇలా ఆనకట్ట కట్టి నీటి కొలను ఏర్పరచుకోవడం వల్ల నీటి మట్టం నియంత్రణలో ఉంటుంది. దాంతో గడ్డకట్టే చలిలోనూ అడుగున నీరు ఉండి వీటి రాకపోకలకు ఇబ్బంది ఉండదు. ఇవి ఇలా ఆనకట్ట కట్టడం వల్ల ఆ ప్రాంతంలో చేపలు, కప్పలు, పురుగులతో చక్కటి జీవావరణ వ్యవస్థ కూడా ఏర్పడుతుందట. చలికాలం ముందు డ్యామ్ మెయింటెనెన్స్ పనులను చేసుకుంటాయట బీవర్లు. ప్రకృతిలో ఎన్ని వింతలో కదూ.